అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎంఆర్ ముడిపూడి. ఈరోజు లైఫ్ కోచింగ్ మీద వివరిద్దాం అనుకుంటున్నాను. చూశారు కదా, కేఎంఆర్ ముళ్ళపూడి లైఫ్ కోచ్. ఐఎమ్ ఏ రిటైర్డ్ సివిల్ ఇంజనీర్. రిటైర్ అయిపోయిన తర్వాత ఈ లైఫ్ కోచింగ్ అనేది నేనేదో ప్రొఫెషనల్గా క్వాలిఫైడ్ ఏం కాదు. బట్ నేనేంటంటే అసలు మనుషుల్లో వచ్చే మన సమాజంలో పడే ఇబ్బందుల నుంచి ఈ లైఫ్ కోచింగ్ లేనందువల్ల పడే కష్టాలు నేను గుర్తించి దాని మీద కొంత కంటెంట్ డెవలప్ చేశాను. సో మీరు అందరికీ తెలుసు, ఒక రిపోర్ట్ ప్రకారం అమెరికా లాంటి దేశంలో కూడా 190 మంది పైన వాళ్ళు రిటైర్మెంట్ ఏజ్ వచ్చేటప్పటికి చేతిలో డబ్బు లేక ప్రభుత్వం మీద కానీ లేదంటే పిల్లల మీద కానీ ఆధారపడి బ్రతుకుతున్నారనేది ఒక రిపోర్ట్లో నేను చూసి చూడటం జరిగింది. మరి అమెరికా లాంటి దేశంలోనే అట్లా ఉంటే మరి ఇండియాలో పరిస్థితి ఏంటి చూడండి. ఇండియాలో అంతకంటే అసలు ప్లానింగ్ లేదు, ఎడ్యుకేషన్ తక్కువ. సో కష్టపడి పని చేయటం, సంపాదించడం, ఖర్చు పెట్టడమే తెలుసు మనకి. ఈ సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్ మీద మనకి ఐడియా లేదు. సో దానికి అటువంటి నాలెడ్జ్ లేనందువల్ల మనకి ఏమవుతుందంటే అంతా ఛాన్స్ అవుతుందన్నమాట. లైఫ్ అంతా కూడా ఇట్ ఈజ్ ఏ ఛాన్స్. అంటే ఏంటి, సక్సెస్ అయితే అవ్వచ్చు, అవ్వకపోతే అవ్వకపోవచ్చు, స్ట్రగుల్ అవుతుంటాం. సో దీనికి మనం ఏం చేయాలనేదని నేను ఒకసారి చూస్తే, ఈ రమేష్ దమానీ గారు అనే ఒక ఆయన ఉన్నాడు, మనకి మంచి స్టాక్ మార్కెట్లో ఎక్స్పర్టు. ఆయన చెప్పారు, కేవలం మనందరికీ ₹2 వడ్డీ అంటే తెలుసు కదా. ₹2 వడ్డీ అంటే 24% పెర్ యానం. దాన్ని ₹2 వడ్డీ అంటారు తెలుగులో. సో అదే ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి మన క్యాపిటల్ని డబుల్ చేసుకుంటూ పోయామంటే అది 30 ఇయర్స్లో కేవలం ₹10,00,000 100 crores అవుతుందట. అంటే ఏంటి, దానికి మన ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే సుమారుగా 26% యాన్యువల్ కాంపౌండింగ్ వర్కౌట్ అవుతుందన్నమాట. అంటే ఏంటి, ఎవ్రీ 3 years మన అమౌంట్ని మనం డబుల్ చేయాలంటే 26% ఇయర్లీ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ మనం సంపాదించాలి. సో అలా చేయగలిగితే కనుక మనకి అమౌంట్ ప్రతి 3 ఏళ్ళకి డబుల్ అవుతుంది. ఆ విధంగా డబుల్ చేసుకుంటూ పోతే మనకి 10 lakhs ఇనీషియల్గా మనం స్టార్ట్ చేస్తే 30 ఇయర్స్లో అది 100 crores అవుతుందంట. మరి ఈ ఈ క్యాలిక్యులేషన్ ఏంటంటే మనం మోటివేట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అంటే మనం 100 కోట్లు సంపాదించేస్తామని నేను చెప్పట్లేదు. అయితే 26% సంపాదించడం కష్టమా తేలిక అనేది ఒకసారి మనం అర్థం చేసుకుంటే, మన గ్రామీణ ప్రాంతాల్లో 26 ఏంటి, ₹3, ₹4 వడ్డీకి కూడా, ₹5 వడ్డీకి కూడా మన పేదలందరూ కూడా పే చేస్తున్నారు వడ్డీలు. అంటే ఏంటి, అంత డబ్బు మనం పే చేసి మనం ఎలా గ్రో అవుతాం? అందువల్ల ఏంటంటే మనం అంత డబ్బు పేదలు పే చేస్తున్నారంటే 26% ఇయర్లీ సంపాదించడం అనేది పెద్ద కష్టం కాదు. దానికి ఏంటంటే మనకి ఫైనాన్షియల్ లిటరసీ కావాలి. సో దీని మీద ఇప్పుడు మీకు కొంచెం డేటాని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ప్రతి 3 సంవత్సరాలకి మన డబ్బుని డబుల్ చేయడం అనేది మనం ప్రాపర్గా నేర్చుకుంటే అంత కష్టమేం కాదు. రెండోది ఏంటి, 10 లక్షలు 30 సంవత్సరాల్లో 100 కోట్లు అవుతుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఏది, ఈ ఎవరి 3 ఇయర్స్కి డబుల్ చేసుకుంటూ పోతే. సో ఈ డేటాను ఉపయోగించుకుని మన లైఫ్లో మనం సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? సో మనందరికీ తెలుసు కదా, పొద్దున్న లేచిన తర్వాత మనందరం కూడా ఏదో సక్సెస్ కావాలనుకుంటాం, తర్వాత డబ్బు కావాలనుకుంటాం. డబ్బు వేరు, సక్సెస్ వేరు. అది మనం అర్థం చేసుకోవాలి. సక్సెస్ అంటే ఏంటంటే మీకు ఈ ఈ సక్సెస్ అనేది చాలా ఈజీ, డబ్బు అనేది కష్టం కొంచెం సంపాదించటం. సో సక్సెస్ తీసుకోండి. మీరు మార్నింగ్ నుంచి సాయంత్రం లోపల ఏదన్నా చేయటానికి ఒక గోల్, ఒక లక్ష్యం పెట్టుకుని అది సాధిస్తే అదే సక్సెస్. అదేవిధంగా మనం వీక్లీ గోల్స్ పెట్టుకోవచ్చు, మంత్లీ గోల్స్ పెట్టుకోవచ్చు, ఇయర్లీ గోల్స్ పెట్టుకోవచ్చు, లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకోవచ్చు. ఆ గోల్ రీచ్ అయితే సక్సెస్ అంటాం. ఈ సక్సెస్ మనకు రావడం చాలా తేలిక. మనం ఎందుకని, మన గోల్లే పెట్టుకోం. గోల్ పెట్టుకున్నప్పుడు సక్సెస్ వచ్చిందో లేదో కూడా మనకు తెలియదు. అందువల్ల గోల్ పెట్టుకుంటే దానికోసం కష్టపడతాం, సక్సెస్ వస్తుంది. రెండోది ఏంటి, మనీ. మనీ అంటే రోజు మనందరం చేసే పని మనీ కోసమే చేస్తాం. కానీ వస్తుందా? వస్తుంది, పోతుంది, వస్తుంది, పోతుంది. దానికి కారణం ఏంటి, మనకి ఫైనాన్షియల్ లిటరసీ, ఆర్థిక అక్షరాస్యత లేకపోవటం. సో ఈ మనీ, దీన్ని ఏమంటామంటే మనం వెల్త్ క్రియేషన్ అంటాం. వెల్త్ క్రియేషన్ అంటాం మనం. ఓకే. సో ఈ వెల్త్ క్రియేషన్, సక్సెస్, ఈ రెండే మనకు కావాల్సినవి. మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి కష్టపడే దానికోసమే. ఇన్ని చేస్తూ మన కుటుంబ అవసరాలు తీర్చుకుంటున్నాం, మన పిల్లల్ని చదివిస్తున్నాం. పిల్లలందరూ సెటిల్ అయిన తర్వాత మనకి ఎప్పటికప్పుడు 60 years వచ్చేస్తాయి. 60 years వచ్చిన తర్వాత మనం పని చేయగలగడం అనేది బోనస్. ఎందుకంటే అప్పుడు మన
కండిషన్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో అప్పటికి కావలసిన డబ్బు ఇప్పటి నుంచే మనం సమకూర్చుకోవాలి, చిన్నప్పటి నుంచే సమకూర్చుకోవాలి. సో ఎంత డబ్బు కావాలి? ఒక మనిషి రిటైర్ అయ్యి ఇప్పుడు ఈ రోజున తీసుకోండి, ఈ రోజున కనీసం మీకు హైదరాబాద్ సిటీ కానీ లేకపోతే విజయవాడ సిటీ కానీ ఎక్కడైనా కూడా కనీసం ఒక 50,000 మినిమం, బేర్ మినిమం ఉంటేనే కానీ ఒక కుటుంబం గడవదు. సో 50,000 రూపాయలు ప్రతి నెల మన అకౌంట్లో డబ్బు పడతా ఉంటే మనం కంఫర్టబుల్గా మనం పని చేయకపోయినా లైఫ్ లీడ్ చేయగలుగుతాం. సో అటువంటి డబ్బు నెలకి 50,000 రూపాయలు అంటే మనకి సంవత్సరానికి ఎంత? దాదాపు 6 లక్షల రూపాయలు. 6 లక్షల రూపాయలు అంటే మనకి ఈ రోజు ధరల ప్రకారం సపోజ్ మనకి ఇంకో 60 ఏళ్ళు వచ్చేటప్పటికి ఎక్కడో ఇంకో 30 ఏళ్ళ తర్వాత వస్తుంది. సో అందువల్ల ఏంటి, మనం ఈ రోజు ధరల ప్రకారం 6 లక్షలు ఆ రోజు సరిపోదు, ఇంకా ఎక్కువ డబ్బు కావాలి, కోట్లు కావాలి. సో ఎంత కావాలనేది మీకు తర్వాత వివరిస్తాను. మనం చేయవలసిందల్లా ఏంటంటే, ఇప్పుడు నేను ఎప్పుడో 3 ఇయర్స్ బ్యాక్ ఒక వీడియోలో మన పిల్లలందరికీ కూడా మనం ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేస్తాం. ఫస్ట్ బర్త్డేకి దాదాపు మన స్తోమతను బట్టి 50,000 దగ్గర నుంచి 1,00,000, 2 లక్షలు, 10 లక్షలు అలా ఖర్చు పెడుతున్నాం మనం. సో దాంట్లో నుంచి మీరు కేవలం ఒక 25,000 రూపాయలు మీరు పక్కన పెడితే, సేవ్ చేస్తే, ఆ ఖర్చులో నుంచి సేవ్ చేయండి. 25,000 రూపాయలు పక్కన పెడితే ఆ 25,000 రూపాయలు అంటే ఫస్ట్ బర్త్డేకి మన బాబు వయసు 1 ఇయర్. మన బాబు పుట్టినప్పుడు 1 ఇయర్ వయసులో మీరు 25,000 రూపాయలు పక్కన పెట్టగలిగితే దాన్ని పెంచుకునే అంటే ఏంటి, దాన్ని కాంపౌండింగ్ చేయగల తెలివితేటలు మనం ఆ స్కిల్ ఫైనాన్షియల్ లిటరసీ ద్వారా మనం పెంచుకుంటే కనుక మన ఆ బాబు యొక్క లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. ఇంకా వాళ్ళు సంపాదించుకునేది వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళకి పిల్లలకి ఖర్చు పెట్టుకుంటారు, లేకపోతే ఎంజాయ్ చేస్తారు, ఏదైనా చేస్తారు. సో మీరు మనకి మన బాబు రాగానే మనం 25,000 పక్కన పెట్టాలి, దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయటం నేర్పించాలి, మనం నేర్చుకోవాలి. సో ఇది చాలా చిన్న విషయం. సో దానికి కావాల్సిందల్లా ఏంటంటే మనకి ఫైనాన్షియల్ లిటరసీ. ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఆర్థిక అక్షరాస్యత తెలుగులో. సో ఆర్థిక అక్షరాస్యత అంటే ఏమీ లేదు, మనం నేర్చుకోవాల్సింది ఏంటి, మనం రోజు ఖర్చు పెడతాం, ఎక్స్పెన్సెస్, మనకి సంపాదిస్తాం, ఇన్కమ్ ఎక్స్పెన్సెస్. అదేవిధంగా ఆ వచ్చిన దాంట్లో ఏమన్నా మిగిల్చుకుంటే మనం ఏం చేస్తాం, ఏదైనా ఒక వస్తువు, ఒక ఐటెం కొనుక్కుంటాం, లైక్ ఇల్లు కొనుక్కోవచ్చు, లేదా కారు కొనుక్కోవచ్చు, లేదా బైక్ కొనుక్కోవచ్చు. సో వాటిని ఏమంటారు, ఎసెట్స్, లయబిలిటీస్. సో ఇన్కమ్, ఎక్స్పెన్సెస్ అందరికీ తెలిసిందే. మరి ఎసెట్ అంటే ఏంటి, లయబిలిటీ అంటే ఏంటి, మనం తెలుసుకోవాలా వద్దా? సో మరి మీకు తెలుసా? ఒకసారి ఆలోచించుకోండి, ఎసెట్కి లయబిలిటీకి తేడా ఏంటి అనేది తెలుసుకోవాలి. అది ఇందులో భాగం, ఫైనాన్షియల్ లిటరసీలో భాగం. సో ఇవన్నీ తెలియకుండా మనం డబ్బు సంపాదించేయాలి, సక్సెస్ అయిపోవాలంటే ఎట్లా చెప్పండి? సో ఇప్పుడు సక్సెస్కి ఏం కావాలి, మనకి గోల్ పెట్టుకోవాలి. GOAL, గోల్ అంటే లక్ష్యం పెట్టుకుంటేనే సక్సెస్ వస్తుంది. అదేవిధంగా ఫైనాన్షియల్ లిటరసీ నేర్చుకోవాలంటే ఏంటి, మనకి ఇటువంటివన్నీ తెలియాలి. ఇన్కమ్, ఎక్స్పెన్సెస్, ఎసెట్స్, లయబిలిటీస్, అలాగే ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో. ఇవన్నీ తెలుసుకోవడం, మనం డిగ్రీలు చేస్తాం, పీజీలు చేస్తాం, ఎన్నో చదువుకుంటున్నాం, కానీ ఇది నేర్చుకోవడం చాలా చాలా తేలిక. మీరు మన బాబు, మనకి పిల్లలు వచ్చినప్పుడు ఒక బాబుకి ఒక పాపకి కానీ మీరు ఫస్ట్ బర్త్డే నాటికి ఒక 25,000 రూపాయలు సేవ్ చేయటం అనేది అంత కష్టమేమీ కాదు, మనం అది లక్ష్యం పెట్టుకుంటే, గోల్ పెట్టుకుంటే. సో మనం దాని మీద విషయం తెలిస్తే, విషయం అర్థం చేసుకుంటే మనం ఆటోమేటిక్గా యాక్షన్ తీసుకుంటాం. సో ఇవేమీ తెలియకుండా మనం ఎందుకు తీసుకుంటాం యాక్షను? సో కష్టాలు అనేది పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అయిపోతుంది, అంత గ్యాంబ్లింగ్ అయిపోతుంది, అంత ఛాన్స్ అయిపోతుంది. మనం ఏం చేస్తామో, మన లైఫ్ ఎలా ఉంటుందో మనకు తెలియకుండా పోతుంది. మొత్తం మన కంట్రోల్లో తీసుకోవాలంటే 2 స్టెప్స్. ఒకటి, సక్సెస్ గురించి మనం గోల్ పెట్టుకోవాలి. రెండోది ఏంటి, ఈ గోల్ ఏంటి, జస్ట్ 25,000 ఫస్ట్ బర్త్డే, ఫస్ట్ 25,000 ఫస్ట్ బర్త్డేకి సేవ్ చేయండి చాలు, అది ఫస్ట్ గోల్. ఎందుకని, ఈ 25,000 తోటి మీరు ప్రాపర్గా ఈ ఫైనాన్షియల్ లిటరసీ ఇవన్నీ మీకు తెలిస్తే కనుక ఆటోమేటిక్గా ఆ బాబు 25,000 రూపాయలు ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ దేర్ రిటైర్మెంట్ నీడ్స్. సో ఇది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. మనం ఏంటంటే ఈ లైఫ్ కోచింగ్ అనేది చాలా చాలా నెగ్లెక్ట్ చేస్తాం. మనం ఒక ప్లాన్ తయారు చేసుకోవాలి. మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం, దాదాపు ఒక 100 ఇయర్స్ గేమ్, లైఫ్ అనే గేమ్ ఆడటానికి వచ్చాం. మనం ఆ గేమ్ ఆడాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని స్కిల్స్ నేర్చుకోవాలి. ఏ గేమ్ లాగా, ఇప్పుడు క్రికెట్, వాలీబాల్, ఈ బ్యాడ్మింటన్కి రూల్స్ ఉంటాయి, స్కిల్స్ ఉంటాయి.
సో రూల్స్ తెలుసుకోవడం చాలా ఈజీ, ఎందుకని ఎక్కడ చోట బుక్లో చదివితే రూల్స్ అన్నీ తెలిసిపోతాయి. రెండోది స్కిల్స్ ఎలా వస్తాయి, స్కిల్స్ అనేది లైఫ్ కోచ్ ద్వారా తెలుస్తాయి మనకి. సో అందువల్ల ఏంటంటే లైఫ్ కోచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీని మీద ఇప్పుడు నేను రిటైర్ అయిన తర్వాత ఈ కష్టాలు ఎంతో కొంత తగ్గాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ఎడ్యుకేషన్, మనం ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ మనం ఇవ్వాలనే ఉద్దేశంతో టోటల్గా ఫ్రీగానే మేము ఆన్లైన్ చేస్తున్నాం. ఎవరూ మమ్మల్ని కలవక్కర్లేదు. మీకు ఏ డౌట్ ఉన్నా ఎనీ టైమ్ యూ కెన్ కాల్ మీ ఆన్ దిస్ ఇష్యూ. కావాల్సిందల్లా ఏంటంటే మనం రిస్క్ మేనేజ్మెంట్ అనేది మీకు చెప్పడం మర్చిపోయాను. లైఫ్లో రిస్క్ మేనేజ్మెంట్ అనేది తెలియకుండా మన లైఫ్ వెళ్ళిపోతుంది. ఫైనాన్షియల్ లిటరసీ తెలుసుకోకుండా లైఫ్ వెళ్ళిపోతుంది. సో అందువల్ల ఏంటంటే ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనందరం కలిసి వర్క్ చేసి మన సమాజంలో ఈ సక్సెస్ మీద, ఈ ఫైనాన్షియల్ లిటరసీ మీద మనం ఎంతో కొంత నాలెడ్జ్ అనేది మనం ఇవ్వాలి అందరికీ అనేది తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.